పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న బూడిద రవాణా, ఓవర్లోడ్ లారీలు చోద్యం చూస్తున్న రవాణా శాఖ. మళ్ళీ మొదలైన బూడిద దందా. సంవత్సరం క్రితం కూడా ఇదే విధంగా ఉండే. లారీలలో ఒక్కొక్క లారీలో 70-80 టన్నులు వేసుకొని పోతుండే. చాలాసార్లు పెద్దపల్లి DTO గారికి, రంగారావు గారికి మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అతనికి చెప్పడం జరిగింది. కారణం ఏదైనప్పటికీ గత 8 నెలలు నుండి మాకు కనబడలే బండ్లు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ 2-3 రోజుల నుంచి కనబడుతున్నాయి. రోజుకు కొన్ని వందల బండ్లు వెళ్తున్నాయి. చాలాసార్లు RTO గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు ఫోన్ చేస్తే. మరి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చిన్న చిత్కను ఇబ్బంది పెడుతున్న రవాణా శాఖ చిన్న ఫోటోలు కొట్టి 1000 రూపాయలు, 500 నిత్యావసరాల కోసం పెద్దపల్లికి వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టే రవాణా శాఖ మీ కళ్ళు కనబడతలేవా? ఇక్కడ 50-60 టన్నులు 70 టన్నులు వేసుకొని లారీలు పోతా అంటే ఏం చేస్తుంది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.